బాబు చినరాజా బాబాయ్, మీ అమ్మగారంటే మీకు మహాప్రేమ కదూ? ఆవిడికి సేవలు చేయటం కోసమని మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పట్టుకొచ్చావు. మహాలక్ష్మి? ఒక మహాలక్ష్మి ఏంటి, సరస్వతి, పార్వతి, కాళిక, చండిక. వెళ్ళి చూడు. అయిపోయాడు. ఈ దెబ్బతో వీడైపోయాడు. ఏంటమ్మా సంతోషం అంతా ఈ గదిలోనే ఉన్నట్టుంది? వచ్చా బాబు రా. సుందరి, ఇతనే మా చినరాజా. రాజా, ఈ అమ్మాయి పేరు సుందరి. ఓహో, నీకు తోడుగా ఉండడానికి బాబాయిలు తీసుకొచ్చింది ఈ అమ్మాయినేనా? అవును, ఇందాక ఏం చెప్పి మా అత్తయ్య నవ్విస్తున్నావు? మాకు చెప్తే మేము నవ్వుతాంగా. చెప్తాను. ఒకసారి మా బావ బాత్రూంలో స్నానానికి ఏర్పాటు చేసి పసుపు, సున్నిపిండి, నలుగు పిండి అన్నింటితో పాటు కోతిని కూడా పెట్టి నా లోపలికి పంపించాడు. నేను లోపలికి వెళ్ళగానే కోతి నా మీదకి దూకింది. నేను మా బావ మీద పడ్డాను. ఇద్దరం కలిసి నేలలో పడిపోయాం. అయ్యో, మరి డబ్బులేం తగలేదుగా? మా బావ బాగానే ఉన్నాడు. తగలాల్సి దెబ్బ నాకే తగిలింది. సరే సరే, ఈ కథలు కబుర్లు కాదు. మా అమ్మంటే నాకు పంచప్రాణాలు. దగ్గరుండి ఆవిడ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటే మెచ్చుకుంటాను. ఏదైనా తేడా వచ్చిందో నేను అసలే మిలిటరీ వాణ్ణి. పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. బాబాయిలు, మీరింతకాలానికి ప్యాలెస్ లో ఓ మంచి పని చేశారు. మీరు తెచ్చిన అమ్మాయి మా అమ్మకి బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. You are too good. ఇంకో అమ్మా, బాధపడకు. అసలు నువ్వు అతన్ని సరిగ్గా చూసావా? నేనైన భార్య నాన్న. కటిక చీకట్లో 1,00,000 మందిలో ఉన్నా కూడా నేనైనా గుర్తుపట్టగలను. సారీ సుందరి, నువ్వెవరో తెలియనట్టు నటించాను. నా పరిస్థితి నీకెలా చెప్పుకోవాలి? అవును నాన్న, నేనెవరో తెలియనట్టు, నన్నెప్పుడు చూడనట్టు మాట్లాడారు. ఎలాగైనా ఈ రాత్రికి సుందరికి జరిగిన విషయం చెప్పాలి. నీ మొగుడు ఇక్కడ చిన్నరాజాగా నటించడానికి కారణం నేను. అసలు ఏం జరిగిందో చెప్తాను రా. అమ్మయ్యా, ఇప్పుడు నీకు మీ ఆయన మీద ఉన్న అనుమానాలన్నీ తీరాయా? ఇంకా నయం, ఈ విషయాలన్నీ తొందరగా చెప్పేశారు, లేకపోతే నేనేమైపోయేదాన్ను. చూడు సుందరి, మా ఇద్దరి నాటకం బయట పెట్టాలని బాబాయ్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనందరం కలిసి వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తిప్పుకొడదాం. ఇక నుంచి నా బావెవరో, నీ మొగుడెవరో, నేను ఎవరి మొగుడ్నో ఎవరి బావనో వాళ్ళు తేల్చుకోలేక ఒకరి చొక్కా ఒకరు చించుకోవాలి. ఈ నాటకం ఆడటానికి నేను రెడీ. కానీ సందు దొరికింది కదా అని అమ్మాయి మీరు చెయ్యేశారు. ఇదిగో ఈ మాట ముందే అంటావు నాకు తెలుసు. ఇదంతా నాటకమే సుందరి. కరెక్ట్. మా మావయ్య ఆట కట్టించాలి, వాళ్ళ వెనకున్న దుర్మార్గుల్ని బయటికి లాగాలి. వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తల్లో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? అయితే ఇంకెందుకు మా ఆలస్యం, వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. చూపించకూడదురా, గుండాకి తెస్తాడు. అర్జెంట్
అర్జెంట్గా వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమ్మా లత, ఎప్పుడో చనిపోయిన చినరాజా వారు మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉందమ్మా. మీకే కాదు ఆయనకే ఆయన అవునా కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా, అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాబు వీప్ మీద కాల్చాడు. ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాబు వీప్ మీద ఉంటే అతను నాకు కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మొగుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి 2 అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. మీ కళ్ళకి మేము బ్రోకర్ ఇంకా సందేహం ఎందుకు? మీకెంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. మేము బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరెందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తీద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్, ఇది టైటిల్. ఇది మీ దగ్గర ఉంటే మనం మతిపోతుంది. అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణని బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు. అనుమానం లేదు, ఆయన మా ఆయనే. తొడ మీద మచ్చింది. చూసావా? సరిగ్గా చూడటం ఏంటి? చూస్తే తెలియటంలే. చెదిరిన బొట్టు, పగిలిన గాజులు, నలిగిన చీర, మొత్తానికి స్వర్గం చూపెట్టేశాడనుకోండి. సక్సెస్. వాడు చిన్నరాజా కాదు, వాడు ఫ్రాడే. ఏమా మచ్చలేదు కదా? అతను నా బావ చిన్న రాజాయే. అతని వీపు మీద మచ్చ ఉంది. సరిగ్గా చూసావా? నో డౌట్. నా లిప్స్టిక్ మొత్తం చెరిపేశాడు. వరల్డ్ వార్ కాదు, బెడ్రూమ్ వారే చేసేసాడు. మొత్తానికి స్వర్గం చూపించాడు అనుకోండి. తమ్ముడు గారు, అనలు గారు, ఈవిడికి స్వర్గం చూపించాడు, ఈవిడికి స్వర్గం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరికి నరకం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరు దేని నుంచి దూకి చావడం బెటర్. ఈడియట్. తమ్ముడు గారు, అనలం గారు, బుర్ర వేడెక్కిపోయింది. కూల్ చేసుకోవడం అవసరం. యా అనలం గారు, విలన్ గా మీ సీనియారిటీ ఏమైపోయింది? ఈ సమస్యని ఎటు తేల్చలేకపోయారు. సీనియర్ లేదు, చిల్లీ చికెన్ లేదు. ముందు వీడు చిన్నరాజా కాదా తేల్చకపోతే ఆ అలీఖాన్ గారి చేతిలో మనం ఆగలమా? అమ్మో, మరి వీడు చిన్నరాజా కాక శ్రీమన్నారాయణ కాకపోతే కొంప తీసి వీడు జయమా? మిస్టర్ రాజ్ కుమార్ ఎక్కడ? కమాన్, ఎవరిని క్షమించండి మేజర్ పరమవీర చక్ర. కమాన్ కమాన్ ఐ సే, బయటికి సార్ మీరా? ఎస్ నేనే. చూడు మిస్టర్ రాజ్ కుమార్, 3 నెలల నుంచి మిలిటరీ మొహం చూడకుండా, బోర్డర్ లో మేము చచ్చామో బతికామో కూడా తెలుసుకోకుండా ఇంట్లోనే సెటిల్ అవుతావా? అది కాదు సార్. చూడు మిస్టర్ రాజ్ కుమార్, నీ ప్రవర్తన మీద, నిజాయితీ మీద నాకు మా మిలిటరీ వాళ్ళకి అనుమానంగా ఉంది. వెంటనే మిలిటరీకి వచ్చాయి. మా అనుమానం అబద్ధం తెలిస్తే నిన్ను వదిలేస్తాం, నిజమని తెలిస్తే నిన్ను డిష్యూమ్ 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 అని కాల్ చేస్తాం. అర్థమైందా? స్టార్ట్ ఇమిడియట్లీ. ఓకే మిస్టర్ రాజ్ కుమార్, నువ్వు అర్జెంట్ గా మిలిటరీకి వచ్చాయి. అన్ని విషయాలు అక్కడ చూసుకుందాం. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్ ఐ సే. చూసారా, ఇన్నాళ్ళు ఈ దేశం కోసం, ప్రజల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేద్దామనుకున్న నన్ను ఎంత అవమానిస్తారా? ఈ రోజు వీడు, రేపు మిగిలిన ఆఫీసర్స్ అందరూ. నో, ఈ అవమానాన్ని భరించలేను. వీళ్ళకి తగిన శాస్తి నే చేస్తాను. బావా, ఇప్పుడు ఏం చేస్తావు? ఆ సీక్రెట్ ప్లాన్ ఉన్న ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని కొన్ని కోట్ల రూపాయలకి విదేశీయులకు అమ్మేస్తాను. ఆ కోట్లు పట్టుకుని మనం ఏ విదేశాలకు పారిపోదాం. బావా, ఒక్కసారి సరిగ్గా ఆలోచించావా? షో, ఈ ఒక్కసారి బాగా ఆలోచించాను లత. అయితే అనలం గారు, ఆ కంప్యూటర్ వీడి దగ్గర ఉందన్నమాట. అందుకే విదేశీయులకు అమ్మేస్తానంటున్నాడు. ఆ మీదేదో అలీఖాన్ కమితే మన దేశభక్తి కూడా విదేశీయులకు తెలుస్తుంది. ఏమిటి? అయ్యో, ఎంత బాగా నటించారండి. మీ నటన చూసి మా మావయ్యలు నవ్వేశారు. చేయండి చేయండి. కమ్ ఆన్, లెట్ us follow them. అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, అలీఖాన్ గారు, ఏయ్. అలీఖాన్ ఏమిటి హై జంప్ లేస్తూ హై స్పీడ్ లో వచ్చారు? అలీఖాన్ గారితో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి. బాస్ ఇక్కడ లేరు,
విషయం నాతో చెప్పండి. మనం పోయిందనుకున్న ల్యాప్టాప్ ఆ చినరాజా గారి దగ్గర ఉంది. అది విదేశాలకు అమ్మేస్తానంటే మేము రహస్యంగా విన్నాం. Shut up! ఆ మేజర్ దేశం కోసం ప్రాణాలు అర్పించే మనిషి ఆ ప్లాన్ అమ్మేస్తానంటే మీరెలా నమ్మారు? చూసారా, మన స్థావరాన్ని తెలుసుకోవడం కోసం వాడు అలా నటించి ఉంటాడు. దాన్ని గుడ్డిగా నమ్మి మీరు ఇక్కడికి వచ్చారు. వాడు మిమ్మల్ని ఫాలో అవుతూ మన ఆచూకీ తెలుసుకున్నాడు. ATS. అబ్బో, ఇద్దరం తెలియకుండా బుట్లో పడిపోయాం. వాడిప్పుడు మనల్ని చూశాడంటే చంపేస్తాడు. పదండి తమ్ముడు గారు వెళ్దాం. అటెక్కడికి నిజంగా చంపుతాడు. ఇటు పదండి.